హాయ్ నమస్తే, దిస్ ఈజ్ రవి తొంగల. మొన్నటి వరకు అంగన్వాడీలు, ఇప్పుడు మున్సిపల్ కార్మికులు వైసీపీపై యుద్ధం ప్రకటించారు. ఇంతకీ వాళ్ళ సమస్య ఏంటి, వైసీపీ యుద్ధం ప్రకటించడానికి కారణాలేంటి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తీసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. అంగన్వాడీల తర్వాత ఇప్పుడు మున్సిపల్ కార్మికులు కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శిస్తున్నారు, త్వరలో ధర్నా దిగుతాం అంటున్నారు. ఎందుకు సార్, కారణం ఏంటి? సో రాష్ట్ర వ్యాప్తంగా గత 10 రోజుల నుంచి 10 రోజులకు పైగా అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తున్నారు. ఎంత టెన్షన్ వాతావరణం ఉందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో అంగన్వాడీ సెంటర్ ఎక్కడైతే ఉందో ప్రతి గ్రామంలో కూడా అంగన్వాడీ సెంటర్ ఉన్న ప్రతి చోట కూడా టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకు టెన్షన్ వాతావరణం నెలకొందంటే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అలాగే అంగన్వాడీలకి మధ్యలో ఒక వార్ నడుస్తుంది, ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. అంగన్వాడీలేమో పౌష్టికాహారం ఇవ్వాలి, బాలింతలకి అలాగే గర్భిణీ స్త్రీలకి చిన్నపిల్లలకి ఇవ్వాలి. అవేమో వీళ్ళు ధర్నాల్లో ఉన్నారు కాబట్టి, సమ్మెలో ఉన్నారు కాబట్టి తీయనివ్వట్లేదు అంగన్వాడీలు. అవి తీయాలని చెప్పి ప్రభుత్వ ఆర్డరు సచివాలయ ఉద్యోగులకి ఇవ్వడం జరిగింది. సచివాలయంలో ఉండేటువంటి వార్డు అలాగే గ్రామ సచివాలయ ఉద్యోగులకి. సో దీంతో వీళ్ళు పోయి తాళాలు పాల్గొడతారు, వాళ్ళు తాళాలు వేస్తారు. కొన్ని చోట్ల ఘర్షణ పడినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉంది. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏం చేయాలి? పిలిచి మాట్లాడి సమస్యకి పరిష్కారం చూపాలి. బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో ఆయన ఏం చేశాడు? మీ హామీలు మేము నెరవేర్చలేము, మీరు తీరేవి కాదు, మీ సమస్యలు మేము తీర్చలేము అని చెప్పి ఆయన చెప్పాడు. ఉషశ్రీ ఏమని చెప్పారు? ఆమె ఈ సమస్యలు మేము జీతాలు పెంచలేము మీకు, కాకపోతే రిటైర్మెంట్ ఏజ్ మాత్రం 60 నుంచి 62 చేశాము. తర్వాత టీఏడిఏలు మీరు ఎప్పుడైతే మీటింగ్ వస్తారో ఆ మీటింగ్కి వచ్చినప్పుడు మాత్రమే నేను టీఏడిఏలు ఇప్పించగలం, ఇంతకు మించి మేము ఏం చేయలేమని చెప్పి ఆయన చెప్పింది. దీంతో మరింత కోపోద్రికులై అంగన్వాడీలు వాళ్ళ సమ్మెను మరింత ఉధృతం చేశారు. దానికి సంబంధించి వామపక్ష పార్టీలు దాని అనుబంధ సంఘాలు మొత్తం 18 వీళ్ళకి మద్దతు పలుకుతున్నాయి. సో గత 12 రోజుల నుంచి ఇదే నడుస్తుంది. ఎక్కడ పెట్టినా టెన్షన్ వాతావరణం నెలకొంది. అంగన్వాడీలో సమ్మె ఎలా ఉంటుందో మనకు తెలుసు. పూర్వం మనం చూస్తే కనుక చంద్రబాబు నాయుడు టైంలో గుర్రాలను పెట్టి కూడా దొరికించిన సందర్భం ఉంది. అంటే అంత ఉధృతంగా చేస్తారు అంగన్వాడీలు. సో అంగన్వాడీలు తిరగబడితే ఎలా ఉంటుంది ప్రభుత్వాలకు అనేది గత చరిత్రను కనుక గుర్తు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చర్చలకు పిలుస్తారు వాళ్ళని. కానీ ఇప్పుడు వాళ్ళని చర్చలకు కూడా పిలవకుండా వాళ్ళని కామ్గా వదిలివేసి పైగా గ్రామ వార్డు సచివాలయాలను రెచ్చగొడుతున్నారు. మేము అవసరమైతే వాలంటీర్లు నింపుతాము, వాలంటీర్లు వచ్చేసి మొత్తం మీ పని కూడా వాలంటీర్లే చేస్తారు అనే కోణంలో వాళ్ళు మాట్లాడుతున్నారు. దీంతో వాళ్ళకు బాగా కోపం వచ్చింది. ఇప్పుడు తాజాగా ఏంటి, వీళ్ళకు తోడుగా ఇప్పుడు 26 నుంచి మున్సిపల్ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు. మున్సిపల్ ఉద్యోగులకి ఏం చెప్పారు వాళ్ళు? మున్సిపల్ ఉద్యోగులకి కాంట్రాక్ట్ ఉద్యోగులు మేము రెగ్యులర్ చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సందర్భంగా ప్రచారంలో ఆయన చెప్పాడు. ఇప్పుడు మా సంగతి ఏందని చెప్పి వాళ్ళు 26వ తారీఖు నుంచి మున్సిపల్ ఉద్యోగులు అందరూ కూడా మున్సిపల్ కాంట్రాక్టు అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వాళ్ళు రంగంలోకి దిగుతున్నారు. వీళ్ళకి తోడు ఇప్పుడు సమగ్ర శిక్ష అనేది ఒకటి ఉంది. సమగ్ర శిక్ష అనేది దాంట్లో కాంట్రాక్టు అలాగే అవుట్సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వాళ్ళు 20వ తారీఖు నుంచి సమ్మెకి దిగుతున్నారు. ఓకే, 20 నుంచే ఇప్పుడు 26 నుంచి మున్సిపల్ ఉద్యోగులు. ఓకే రైట్. అవును, 20వ తారీఖు నుంచేమో సర్వశిక్ష అవుట్సోర్సింగ్ అన్నను కాంట్రాక్ట్ ఉద్యోగులు దిగుతున్నారు. ఆల్రెడీ సమ్మెలో ఇప్పుడు అంగన్వాడీలు ఉన్నారు. 26వ తారీఖు మున్సిపల్ ఉద్యోగులు సమ్మెలో దిగుతున్నారు. సో వీళ్ళంతా సమ్మెకి దిగితే ఏంటి ప్రభుత్వం యొక్క పరిస్థితి? ఈలోపు ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ఎన్నికలు హడావుడి నడుస్తుంది. ఆల్రెడీ ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తుంది. ఇవాళ రేపు పర్యటించిన తర్వాత ఏప్రిల్లో ఎన్నికలు అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చెప్పేశారు. బదిలీలకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. మీరు బదిలీలు చేయడానికి ఒక మార్గదర్శకాలు కూడా ఇచ్చారు. సో సమగ్ర శిక్ష సంబంధించినటువంటి ఉద్యోగులు 20వ తారీఖు నుంచి సమ్మెకు ఆల్రెడీ ఉన్నారు. 24 ఆల్రెడీ 20వ తారీఖు నుంచి దిగారు. సో 26వ తారీఖు నుంచి వీళ్ళు మున్సిపల్ ఉద్యోగులు తిరిగారు. నిరవధిక సమ్మెను అనౌన్స్ చేశారు వాళ్ళు. మున్సిపల్ ఉద్యోగులు నిరవధిక సమ్మెను అనౌన్స్ చేశారు. సో ఇదేంది, మున్సిపల్ ఉద్యోగులందరినీ ఆప్కోస్లో ఉద్యోగులుగా నమోదు చేయాలని, అంటే పర్మనెంట్ ఉద్యోగులకు చెల్లిస్తున్న విధంగా జీతభత్యాలు చెల్లించాలనేది వాళ్ళ డిమాండ్. పిఎఫ్ ఈఎస్ఐ వర్తింపజేయాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే న్యాయవాదులు మళ్ళీ వాళ్ళు కూడా ఆందోళన దిగారు. ఏంది, టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు కదా. టైటిలింగ్ అనేది ఒక యాక్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చా కనుక అందరికీ దాని ప్రకారం ఏంది, ఎంఆర్ఓలతో సంబంధం లేక డైరెక్ట్గా కలెక్టర్లే మొత్తం క్లియరెన్స్ ఇచ్చేయచ్చు. మొత్తం ఈ యాక్ట్ వల్ల ఏమైంది,
కానీ నష్టపోతారు రెవెన్యూ అంటే రైతులు నష్టపోతారనేది రైతులు కానీ ఎవరైతే భూ యజమానులు ఉన్నారో వాళ్ళు నష్టపోతారనేది అడ్వకేట్స్ చెప్తున్నారు. టైటిలింగ్ యాక్ట్ అంటే టైటిల్ డీడ్ని క్రియేట్ చేసేది ఒకటి ఆప్షన్ తీసుకున్నారు. సో అంటే రెవెన్యూ వాళ్ళ చేతిలో పెట్టేస్తున్నారు. ఇప్పుడు చట్టాన్ని తీసుకెళ్ళి రెవెన్యూ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు. సో దాని మీద న్యాయవాదులు వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. సో ఇలా అందరూ ధర్నాలు సమ్మెల బాటిన పడితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా నడవాలి అనేది ఒకటి. రెండు, అసలు అంగన్వాడీల సమస్య తీరినటువంటి సమస్య ఇప్పుడు 11 రోజులు అయిపోయింది, 12 రోజుకి వచ్చింది. 12 రోజుకి వచ్చిన ఎందుకు చేయట్లేదు? ఇప్పుడు ఆల్రెడీ సుప్రీంకోర్టు 2022లో ఒక తీర్పు ఇచ్చిందండి. వాళ్ళకి గ్రాట్యుటీ పే చేయాలి అని. గ్రాట్యుటీ పే చేస్తే గ్రాట్యుటీ పే చేస్తే టీఎల్ డిఎల్ ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. ప్లస్ వాళ్ళకి గవర్నమెంట్ షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఏదైతే ఉందో దాని పరిధిలోకి వీళ్ళు వస్తారు. ఒకసారి గ్రాట్యుటీ పే చేస్తే ఆ గ్రాట్యుటీ పే చేస్తే షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద వస్తారు. యాక్ట్ కింద వచ్చినప్పుడు నీకు ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ లాగానే అయిపోతారు. అప్పుడు కనీస వేతనం వర్తింపు చేస్తారు. కనీస వేతనం ఇప్పుడు 15,000 ఉంది మామూలుగా, ఇది షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం. దాన్ని పెంచాలని చెప్పి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా కూడా ఒక నినాదం చేస్తున్నారు, డిమాండ్ చేస్తున్నారు 18,000 చేయాలని. సో కాబట్టి ఇప్పుడు వీళ్ళు సుప్రీంకోర్టు నామ్స్ ప్రకారం మీరు మాకు శాలరీస్ ఇవ్వండి, గ్రాట్యుటీ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చింది, తీర్పు ఇచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీలకి గ్రాట్యుటీకి ఇవ్వండి, గ్రాట్యుటీ కింద చేయండి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కింద తీసుకురండి వాళ్ళని చెప్పి చెప్పింది. గుజరాత్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇస్తుంది, అక్కడ గ్రాట్యుటీ ఇస్తుంది. ఇచ్చి దాన్ని షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అంటే 8 hours డ్యూటీ చేయాలి, తర్వాత లీవ్స్ ఉంటాయి, ఇవన్నీ గవర్నమెంట్లకి ఎలా ఉంటుంది. అలాగే ఈఎస్ఐ ఉంటుంది, పిఎఫ్ ఇవన్నీ ఉంటాయి, యాజ్ ఇట్ ఈస్గా ఉంటాయి, టీఎల్ డిఎల్ అన్నీ ఉంటాయి. సో అందుకే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని నెరవేర్చే పరిస్థితిలో లేదు. అందుకే హ్యాండ్స్ అప్, మేమేం చేయలేము అంటున్నారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంది, గవర్నమెంట్ మేము ఎన్నికల్లో హామీ ఏమి ఇచ్చాము, తెలంగాణ కన్నా కూడా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి గౌరవ వేతనం, కాబట్టి మేము ఇస్తున్నాం. ఎప్పుడు ఇచ్చారు వీళ్ళు? 2019లో అధికారంలో వచ్చిన నాటికి జగన్మోహన్ రెడ్డి అప్పటికి తెలంగాణలో ఉండేటువంటి అంగన్వాడీలకి 10,500 గౌరవ వేతనం ఉంది నెలకి. సో కాబట్టి 11,500 చేశారు, అంటే ఒక 1000 రూపాయలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు వీళ్ళేం అడుగుతున్నారు, అంగన్వాడీలు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ కేసీఆర్ పెంచాడు, 13,500 చేశాడు ఆయన. ఎలక్షన్ ముందు చేశారు 13,500 చేశారు. కాబట్టి మీరు 14,000 రూపాయలు పెంచి ఇవ్వండి, మీరు ఇచ్చిన హామీ కదా, వాళ్ళకన్నా అదనంగా 1000 రూపాయలు ఇస్తామన్నారు కదా. సో ఇప్పుడు మాకు 14,500 ఇవ్వండి అని చెప్పి అంటున్నారు. సరే 14,500 ఈ కంపారిజన్ వద్దు, గ్రాట్యుటీ ఇవ్వండి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అని అంటే దానికి నో అంటున్నారు. నో అని చాలా క్లియర్గా చెప్పేశారు, నో అని. సో దాంతో వాళ్ళు సమ్మెని మరింత ఉధృతం చేస్తున్నారు. అది ఎటువైపు దారితీస్తుందో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళ సమ్మె ఏ విధంగా ఉంటుందనేది మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. అంగన్వాడీల సమ్మె, అంగన్వాడీ హెల్పర్లు, వీళ్ళు సహాయకులు అంటే ఆయాలు, వీళ్ళందరూ వీళ్ళు రంగంలో దిగితే ఏ విధంగా ఉంటుందని ఆల్రెడీ ఇప్పటికే చూస్తున్నారు. అనేక చోట్ల ఇప్పుడు ఘర్షణ వాతావరణం, కొట్టుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. పైగా నిలదీస్తున్నారు, మినిస్టర్లను కూడా అక్కడక్కడ నిలదీస్తున్నారు. ఆ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నాడు కదా, నామినేటెడ్ పోస్ట్, అతను సోషల్ మీడియాలో ఎప్పుడు కనిపిస్తుంటాడు, ఆయన కూడా ఈ మధ్య ఒక నిలదీశారు ఎవరో. సో కాబట్టి ఎక్కడికక్కడ నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు నిలదీసేటువంటి పరిస్థితి వచ్చింది అంగన్వాడీలు. సో దాని తోటి సర్వశిక్ష వాళ్ళు వచ్చారు, సర్వశిక్ష సంబంధించి కాంట్రాక్ట్ ఉద్యోగులు వచ్చేసారు, వాళ్ళ డిమాండ్లు వాళ్ళకు ఉన్నాయి. సో ఇక్కడ మున్సిపల్ ఉద్యోగులు కూడా 26 నుంచి వస్తున్నారు. కాబట్టి ఇక ప్రభుత్వం ఆల్మోస్ట్ స్తంభించిపోయేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఆల్రెడీ ఉద్యోగులు సిపిఎస్ కోసం ఇప్పటికే వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇంకా ఎలక్షన్ టైం వచ్చింది, ఇంకేముందిలే ఇంకా మహా అయితే 4 నెలలు జగన్మోహన్ రెడ్డి దించేద్దాం అనే యాంగిల్లో వాళ్ళు ఉన్నారు. సో ఒక అన్రెస్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తుంది. దీనికి కారణం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళని పిలిచి మాట్లాడి వాళ్ళని ఏదో ఒక రకంగా బుజ్జగించడమో, లేదంటే వాళ్ళు ఇదిగో మేము ఇవ్వగలమని చెప్పి వాళ్ళని కన్విన్స్ చేయడమో ఏదో ఒకటి చేయాలి. కానీ అలాంటి పరిస్థితి లేకుండా మేము ఇవ్వలేం, మేము ఇంతే ఇచ్చేది అని చెప్పి తెగేసి చెప్పేస్తున్నారు. సో దీంతో ప్రభుత్వం మీద తిరగబడేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరగబడుతున్నారు, సమ్మె కూడా కొనసాగుతుంది. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కనుక స్లిప్ అయితే అది ఎక్కడ దొరికిపోద్దో కూడా తెలియదు. ఎందుకంటే అందరూ మహిళలు, ఇప్పుడు 50,000 అంగన్వాడీలు సుమారుగా ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఆ 50,000 అంగన్వాడీల్లో దాదాపు 1,00,000 పైగా మహిళలు ఉన్నారు. వాళ్ళ కుటుంబీకులు మళ్ళీ యాడ్ అవుతారు కదా, ఈ ధర్నాలు సమ్మెలు వస్తే ఆందోళనలోకి వాళ్ళ కుటుంబీకులు కూడా యాడ్ అవుతారు కదా. ఇప్పుడు 1,00,000 అదనంగా వీళ్ళే ఉన్నారు అంగన్వాడీలు హెల్పర్లు. సో వాళ్ళకి మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీలు కూడా యాడ్ అయితే
అసలు పరిస్థితి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా? మళ్ళీ వీళ్ళు మున్సిపల్ ఉద్యోగులు కూడా యాడ్ అయితే అప్పుడు అసలు ప్రభుత్వం అసలు మళ్ళీ రివోక్ అయ్యే అవకాశం ఉందా? అసలు ప్రభుత్వాన్ని సవ్యంగా నడిపించేటువంటి పరిస్థితి ఉందా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ అయితే చాలా తీవ్రంగా ఉంది. అంగన్వాడీలు చాలా సీరియస్గా ఉన్నారు. వాళ్ళు ఆల్రెడీ కన్నెర్ర చేశారు. సో వాళ్ళు కన్నెర్ర చేస్తే చాలా తీవ్రంగా ఉంటుంది అనేది గత చరిత్ర చెప్తుంది. సో ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాళ్ళని పిలిచి మాట్లాడితే బాగుంటుంది. అదర్వైజ్ వీళ్ళు చేస్తుంది ఏంటంటే ఇండైరెక్ట్గా రెచ్చగొడుతున్నారు వాళ్ళని. ఎలా రెచ్చగొడుతున్నారు? మాకు వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లకు ఆల్రెడీ 750 రూపాయలు హాండోరియం పెంచారు మొన్న. వాళ్ళ చేతనే మేము చేపిస్తాం, అసలు మీ అవసరం లేదు అనే యాంగిల్లో రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే కొంతమంది ఈ అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఉంది, అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ ఒకటి, అంగన్వాడీ సంఘం ఒకటి, అంగన్వాడీ వర్కర్స్ సంఘం ఒకటి ఉంది. ఈ లీడర్లను పిలిచి వాళ్ళని కులాల వారీగా మతాల వారీగా విడగొట్టి ఈ సమ్మెని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి ప్రయత్నం వాళ్ళని రెచ్చగొట్టేలా చేస్తుంది. ఇలాంటి ప్రయత్నం చేయకుండా సామరస్యంగా పిలిచి మాట్లాడితే ఓకే. కానీ వీళ్ళని గతంలో ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు సమ్మె చేసినప్పుడు ఏ విధంగా అయితే విభజించారో ఆ తరహాలు విభజించేసి ఈ సమ్మె లేకుండా చేయాలనే ప్రయత్నం జరుగుతుందనేది ఇప్పుడు అంగన్వాడీలు అనుమానం. అందుకే వాళ్ళు రోజుకి వాళ్ళ సమ్మెను తీవ్రతరం చేస్తున్నారు. సో ఇది పక్కదావు పట్టేటువంటి అవకాశాలు లేకపోలేదని చెప్పేసి మనం గత చరిత్రను బట్టి ఒక అభిప్రాయానికి రావచ్చు. థ్యాంక్ యూ.